you expecting a recession this year? I hate to predict things like that. There is యుఎస్ స్టాక్ మార్కెట్ $1 ట్రిలియన్ లాస్ అయింది. యుఎస్ స్టాక్ మార్కెట్లో $1 ట్రిలియన్ లాస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 87,000 lakh crores. దీనికి కారణం ఎవరు? ట్రంపా? బిగ్గెస్ట్ లాస్ అసలు ఎవరికి? ట్రంప్ టారిఫ్స్ దీనికి రియల్ కల్ప్రిటా? వేరే గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి? ట్రంప్ ఈ ఎకనామిక్ క్రైసిస్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? బౌన్స్ బ్యాక్ అవుతాడా? అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 11th March 2025 రోజు యుఎస్ మార్కెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ క్రాషెస్ అయింది. డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రిసెషన్ గురించి అడిగితే ఐ హేట్ టు ప్రెడిక్ట్ సచ్ థింగ్స్ అనే ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పాడు. ఆ ఒక్క చెప్పిన మాట వల్ల స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. Let me stay on the economy for a moment because there are rising worries about a slowdown. You've got the Atlanta Federal Reserve saying we're going to have a contraction in the first quarter. Look, I know that you inherited a mess and you said that the other I've only night. been here, but are you expecting a recession this year? I hate to predict things like that. There is a period of transition because what we're doing is very big. We're bringing wealth back to America. That's a big thing. And there are always periods of, it takes a little time. It takes a little time. Can you give us a sense of whether or not we are going to get clarity for the business community? Well, I think so, but the tariffs could go up as time goes by, and they may go up, and I don't know if it's predictability. I think so. That's not clarity. No, I think that they say that. It sounds good to say, but for years, the globalists, the big globalists, have been ripping off the United States. They've been taking money away from the United States, and all we're doing is getting some of it back. And we're going to treat our country fairly. I wanted to help the American car makers until April 2nd. April 2nd, it becomes all reciprocal. What they charge us, we charge them. It's a big deal, but what they charge us, we charge them. But this is short term, and I felt that for the good of the American car makers and the MCA, the USMCA, that's Mexico, Canada, I thought it would be. ఈ మాట అన్న తర్వాత ఇన్వెస్టర్స్ ఈ అన్సర్టనిటీతో రిస్క్ తీసుకోవడం ఎందుకని స్టాక్ మార్కెట్ నుండి తప్పుకున్నారు. అందుకే స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. సో ఇప్పుడు బిగ్ లాస్ ఎవరికి? జరిగిన స్టాక్ మార్కెట్ క్రాష్లో బాగా నష్టపోయింది బిగ్ టెక్ కంపెనీస్ లైక్ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్. ఇవన్నీ ఒక్క రోజులో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అయినాయి. యాపిల్ వచ్చేసి $174 billion లాస్ అయింది. మైక్రోసాఫ్ట్ $98 billion, గూగుల్ $95 billion, అమెజాన్, ఫేస్బుక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాసెస్ అయినాయి. కానీ అన్నిటికన్నా పెద్ద లాస్ అయింది ఏంటో తెలుసా? టెస్లా. ఎస్, ఇలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ 1 డేలో 15% డ్రాప్ అయింది అండ్ ఇట్ లాస్ట్ $125 billion ఇన్ అ సింగిల్ డే. అండ్ ఈ లాస్ట్ 3 months చూస్తే టెస్లా మార్కెట్ వాల్యూ వరల్డ్ వైడ్గా $800 billion లాస్ అయింది. ట్రంప్ ఇలాన్ మస్క్కి పెద్ద సపోర్ట్ యాక్చువల్లీ, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేసినా కూడా టెస్లా షేర్స్ అయితే ఫాలో అవ్వకుండా ఆపలేకపోయాడు. దీనన్నిటి కల్ప్రిట్ ట్రంప్ టారిఫ్సా? ప్రెజెంట్ ట్రంప్ కెనడా, మెక్సికో అండ్ చైనా కంట్రీస్ మీద పెట్టిన టారిఫ్స్ వల్ల ట్రేడ్ వార్ జరుగుతుంది అండ్ ఇది యూఎస్ ఎకానమీని బాగా హార్డ్గా హిట్ చేసింది. అండ్ ఇప్పుడు టారిఫ్స్కి కొత్త డేట్ 2nd April. వేరే గ్లోబల్ మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి? అమెరికా మీకు తెలిసే ఉంటుంది, వెన్ అమెరికా స్నీజెస్ హోల్ వరల్డ్ క్యాచెస్ కోల్డ్ అనే ఉంటారు మీరు. అంటే యూఎస్లో ఏదైనా జరిగితే దాని ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ అంతా ఉంటుంది. సేమ్ వే గ్లోబల్ మార్కెట్స్ లైక్ జపాన్, సౌత్ కొరియా, ఇండియా బాగా సఫర్ అవుతున్నాయి ఈ టారిఫ్స్ వల్ల. ట్రంప్ ఈ ఎకనామిక్ క్రైసిస్ని హ్యాండిల్ చేస్తాడా? బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాడా? ప్రజెంట్ సినారియో ఈ లాస్ట్ 1 monthలో $4 trillion లాస్ అయింది అమెరికన్ ఎకానమీ మొత్తం. కానీ ట్రంప్ తను వేసే టారిఫ్స్ వల్ల యూఎస్కి బాగా మనీ వస్తాయి అండ్ అమెరికా సూపర్ రిచ్ కంట్రీ అవుతుందని చెప్తున్నాడు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఎకనామీని హ్యాండిల్ చేయగలుగుతాడా? టారిఫ్స్ ఎకనామీకి హెల్ప్ అవుతాయా? కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పీస్.